ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను లేటెస్ట్ మోడల్ లంగావోని కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ చెప్తా. అయితే మనకు బాడీ పార్ట్కే చున్నీ అటాచ్ అయ్యి ఉంటుంది. ఒకసారి అయితే చూడండి నేను ఎలా కుట్టా, ఏంటి, ఎలా కట్ చేసా అనేది. పాప బాడీ లెంత్ మొత్తం 36, 23 ఏమో నేను కింద లంగా పెట్టుకుంటున్నా, మీదనేమో మనం బ్లౌజ్కి 13 ఇంచెస్ పెట్టుకుంటున్నాం. ఒకసారి అయితే చూడండి ఎలా కుడతా ఏంటి అనేది. ఇప్పుడైతే లంగా మనం లోపటి లైనింగ్కి అయితే 22 పెడుతున్నా, మెయిన్ క్లాత్కి అయితే మనం 23 పెట్టుకున్నాం కదా, దీనికి 1 ఇంచ్ అంత తక్కువ తీసుకొని పెట్టుకోవాలి. మనం కిందికి ఫోల్డింగ్ చేస్తే ఇంకా హాఫ్ ఇంచ్ అంత పోతుంది. 23 పెట్టుకొని నేనైతే కట్ చేసుకుంటున్నా లైనింగ్ పార్ట్. ఈ 2 మీటర్స్ అలా, చిన్నపిల్లని కదా సరిపోతుంది. ఇప్పుడైతే బాడీ కట్ చేసుకుందాం. బాడీకి నేను 13 ఇంచెస్ కాడ మార్క్ చేసిన, చూడండి 13 ఇంచెస్ కాడ మార్క్ చేసి ఒక లైన్ అయితే గీసుకుంటున్నా స్ట్రైట్గా. షోల్డర్ నేను 5 ఇంచెస్ పెట్టుకుంటున్నా, ఆమ్ రౌండ్ కూడా 5 ఇంచెస్ పెట్టుకుంటున్నా. ఒక లైన్ అయితే గీసుకుంటున్నా స్ట్రైట్గా. ఆమ్ రౌండ్కి నేను 1 ఇంచ్ పెట్టుకొని షేప్ తీసుకుంటున్నా, చూడండి 1 ఇంచ్ అంతా పెట్టుకొని షేప్ తీసుకుంటున్నా, సరిపోతుంది 1 ఇంచ్ అలా. ఇప్పుడైతే షోల్డర్ 2.5 పెట్టుకుంటున్నా, నెక్ కూడా 2.5 పెట్టుకుంటున్నా. మనకు అటు ఇటు హాఫ్ ఇంచ్ అంతా కుట్లకు పోతుంది. నెక్ అయితే 4 ఇంచెస్ పెట్టుకుంటున్నా, చూడండి పెట్టుకొని ఒక లైన్ అయితే గీసుకుంటున్నా. మనకు పాప వెస్ట్ సైజు 25, ఆ 25ని 4 భాగాలు వేసుకోవాలి. మనం 4 భాగాలు వేసుకుంటే మనకు వచ్చిన కొలత మనం ఆడబెట్టుకోవాలి. 4 భాగాలు వేసుకుంటే నాకైతే 6.5 అలా వచ్చింది. 6.5ను అక్కడ పెట్టుకుంటున్నా. 2 ఇంచులంతనైతే ఖర్చులు తీసుకుంటున్నా. ఇప్పుడైతే చెస్ట్ సైజు 26, మనం 26ని కూడా 4 భాగాలు వేస్తే మనకు వస్తుంది. చూడండి 26ని నేను 4 భాగాలు వేస్తే మళ్ళీ 6.5 వచ్చింది. 6.5ని మనం అక్కడ పెట్టుకోవాలి. చూడండి పెడుతున్నా. మళ్ళీ 2 ఇంచులంతా నేను ఎక్స్ట్రా తీసుకుంటున్నా క్లాత్ సైడ్కి. మనకు ఒక స్ట్రైట్ లైన్ అయితే గీసుకోండి 2 ఇంచులంతా ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాక. ఇప్పుడైతే మనం గల్లకు ఆడ 4 ఇంచెస్ తీసుకున్నాం కదా, మిడిల్లోకి ఫోల్డ్ చేసి ఒక షేప్ అయితే గీసుకోండి. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్. నేనైతే స్టార్ నెక్ పెట్టుకున్నా. అలా చుట్టూ క్లాత్ మొత్తం కట్ చేసుకోండి. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సపరేట్ చేయండి. సపరేట్ చేసి ఫ్రంట్ నెక్ గల్ల కట్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ మనం లోతు తీసుకోవడానికి హాఫ్ ఇంచ్ అంతా పెట్టుకుంటున్నాం. ఒక లైన్ గీసుకొని అందులోనే మనం ఫ్రంట్ లోతు తీసుకోవాలి. హాఫ్ ఇంచ్ అంతా, అంతకన్నా ఎక్కువ తీసుకోవద్దు, సరిపోతుంది. చూడండి తీసుకొని నేనైతే మెల్లగా కట్ చేసుకుంటున్నా. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మెల్లగా కట్ చేసుకోండి. ఇప్పుడైతే మళ్ళీ బ్యాక్ పార్ట్ నెక్ పెట్టుకోవాలి. అదే 4 ఇంచెస్ పెట్టుకుంటున్నా. 4 ఇంచెస్ పెట్టుకొని రౌండ్ నెక్ అయితే తీసుకుంటున్నా. నేను హాఫ్ ఇంచ్ అంతా లోతు పెట్టుకొని చూడండి రౌండ్ అయితే పెట్టుకుంటున్నా. గల్లనైతే మెల్లగా కట్ చేసుకోండి. మళ్ళీ మనకు కొంచెం సైడ్ క్లాత్ కట్ అయినా కానీ క్లాత్ అంతా వేస్ట్ అవుతుంది. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్టింగ్ అయిపోయినాయి. ఇప్పుడైతే మనం మెయిన్ క్లాత్ పైన పెట్టుకొని కట్టింగ్ చేసుకోవాలి. కట్టింగ్ చేసుకునేది సరిగ్గా కనబడతలేదు, అర్థం చేసుకోండి. అర్థమవుతుందని అనుకుంటున్నా మీకు. చూడండి సైడ్కి కూడా విడియే. ఇప్పుడైతే హ్యాండ్స్ కోసం లైనింగ్ తీసుకోవాలి. నేనైతే హైట్ 4 ఇంచెస్ పెట్టుకుంటున్నా, వెడల్పు కూడా 4 ఇంచెస్ పెట్టుకుంటున్నా కుచ్చుల కోసం. మనకి కింద మళ్ళీ ఇంచ్ అంతా పట్టి వస్తుంది, మొత్తం 5 ఇంచెస్ అవుతుంది. పాప హ్యాండ్ లెంత్ 8, అందులో మనం 2 భాగాలు వేసుకుంటే 4 కాడ టిక్ పెట్టుకొని కిందికి లోతు మనం 2 తీసుకుంటున్నాం. హ్యాండ్ లోతు మనం స్టార్టింగ్ హ్యాండ్ కాడ 1 ఇంచ్ అంతా పెట్టుకొని అక్కడి నుంచి షేప్ తీసుకోవాలి. చూడండి 2 ఇంచులంతా నేను ఎక్స్ట్రా పెట్టుకుంటున్నా. మళ్ళీ హ్యాండ్కు లైన్ గీసుకుంటున్నా, 2 ఇంచులంతా ఎక్స్ట్రా పెట్టుకొని సరిపోతుంది. ఇప్పుడైతే కట్ చేసుకోర్రి ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం. ఇప్పుడైతే మెయిన్ క్లాత్ పైన ఈ లైనింగ్ క్లాత్ని పెట్టి కట్ చేసుకోర్రి. చుట్టూ కొంచెం ఎక్స్ట్రా బట్ట ఉండేటట్టు కట్ చేసుకోర్రి. ఇప్పుడైతే ఇక మనం కుట్టుకోవాలి. చూడండి మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టి నేను గల్ల చుట్టూ కుట్టేసుకుంటున్నా. మెల్లమెల్లగా వేసుకోర్రి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను నేను మీకు.
కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ ఎవరు చేసుకుంటలేరు, చేసుకోండి. ఇప్పుడైతే గల్ల చుట్టూ కుట్టేసుకొని వచ్చి ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం అయితే కట్ చేయండి, మెల్లగా కట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం మూలల కాడ చిన్న చిన్న టక్స్ పెట్టుకోండి, ఎందుకంటే మనకు తింపుకునేటప్పుడు ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడైతే తింపుకొని మీదికి వెళ్ళి గల్ల చుట్టూ కుట్టేసుకుంటారండి. మెల్లమెల్లగా అన్నీ మంచిగా నీట్గా సమానంగా చూసుకుంటూ వేసుకుంటారండి. క్లాత్ను మంచిగా నీట్గా అనుకుంటా అలానే గల్ల చుట్టూ మెల్లమెల్లగా కుట్టేసుకుంటారండి. మనకు టర్నింగ్ కాడనైతే మెల్లగా వేసుకోండి, ఎందుకంటే మనకు షేప్ పోతుంది మళ్ళా. ఇప్పుడైతే గల్ల అయిపోయింది చూడండి. ఇప్పుడైతే చుట్టూ నేనైతే కుట్టేసుకుంటున్నా. సేమ్ ఇలానే మీరు కూడా వేసుకోండి, చుట్టూ మొత్తం కుట్టేసుకుంటారండి. చూడండి, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మెల్లమెల్లగా వేసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ని అయితే మొత్తం కట్ చేసుకోండి. నేనైతే కట్ చేసుకుంటున్నా. ఇలాగని వీడియోలో చూపెట్టిన విధంగా కట్ చేసుకోండి. అర్థమవుతుందని అనుకుంటున్నా. అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తా. మీకు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోలు కనుక మీకు నచ్చితే ఇప్పుడైతే మనం డాట్స్ పెట్టుకోవాలి. నేను 3 ఇంచెస్ డాట్స్ పెట్టుకుంటున్నా, హైట్ ఏమో 3.5 ఇంచ్ పెట్టుకుంటున్నా. చూడండి, ఒక స్ట్రేట్ లైన్ గీసుకొని అటు హాఫ్ ఇంచ్ గీసుకొని టక్ పెట్టుకొని అక్కడ కుట్టేసుకోరి. చూడండి ఎలా వేస్తున్నాను. ఇంకో సైడ్ కూడా సేమ్ అలానే వేసుకోండి. చూడండి టక్స్ వేసాక ఎలా ఉందో. ఇప్పుడైతే సేమ్ అలానే బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకోర్రి. చూడండి, నేనైతే బ్యాక్ పార్ట్ మనకు వెనక ఉక్స్లు కాజలు వస్తాయి కాబట్టి మిడిల్లోకి కట్ చేసి గల్ల చుట్టూ అయితే కుట్టేసుకుంటున్నా. మెయిన్ క్లాత్ పైన పెట్టి ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం అయితే కట్ చేస్తున్నా. మెల్లమెల్లగా కట్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే అర్థమవుతుందని అనుకుంటున్నా. అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చిన్న చిన్న టక్స్ అయితే పెట్టుకోండి. టక్స్ పెట్టుకొని తింపుకొని మళ్ళీ గల్ల చుట్టూ మీదికి వెళ్ళి కుట్టేసుకుంటారండి. నీట్గా అనుకుంటే వేసుకోండి. మనకు కొంచెం కూడా మిస్టేక్ అయితే అంత లుక్గా అనిపించదు. అందుకే మనము కుట్టుకునేటప్పుడే మంచిగా కుట్టుకోవాలి ఏదైనా కానీ. ఇప్పుడైతే గల్ల చుట్టూ మెల్లమెల్లగా కుట్టేసుకుంటారండి. మనకు మెల్లమెల్లగా వేసుకుంటేనే నీట్గా వస్తుంది, మళ్ళీ అంత నీట్గా రాదు. మనకు గల్ల చుట్టూ అయితే కుట్టేసుకొని రావాలి. కుట్టేసుకొని వచ్చి ఇప్పుడైతే మనం చుట్టూ ఒక కుట్టేసుకోవాలి. చూడండి, నేనైతే చుట్టూ కుట్టేసుకుంటున్నా. మనం చుట్టూ కుట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కట్ చేసుకోవాలి. మెల్లమెల్లగా వేసుకోండి. సేమ్ ఇలానే ఇంకో సైడ్ కూడా చుట్టూ కుట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కట్ చేసుకోండి. మెల్లమెల్లగా కట్ చేసుకోండి. ఇప్పుడైతే మళ్ళీ వెనుక డాట్స్ కోసం 3 ఇంచెస్ పెట్టుకుంటున్నా, హైట్ 3.5 పెట్టుకొని అయితే ఒక స్ట్రేట్ లైన్ గీసుకొని అటు హాఫ్ ఇంచ్ పెట్టుకొని అయితే కుట్టేసుకుంటున్నా. 2 సైడ్స్ అంతే వేసుకోండి. ఇంకో సైడ్ కూడా నేను చూపిస్తున్నా, మీకు అర్థం కావాలనే ఇంకో సైడ్ కూడా నేను మళ్ళీ చూపెడుతున్నా మీకు. చూడండి, 2 పార్ట్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడైతే ఉక్స్ పట్టి వేసుకోవాలి. మనం మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ మీదికి పెట్టాలి. మీదికి పెట్టి ఒక కుట్టు అయితే వేసుకోర్రి. అక్కడ చిన్నగా ఫోల్డింగ్ వేయాలి. మనం ఫోల్డింగ్ చేసి రఫ్ వేసుకోండి. రఫ్ వేసుకొని లైనింగ్ క్లాత్ పైన మళ్ళీ కుట్టేసుకోవాలి, ఎందుకంటే మనకు స్టిఫ్గా ఉంటుంది లైనింగ్ క్లాత్ పైన ఇంకో కుట్టేసుకుంటే అలా. ఇప్పుడైతే బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసుకోర్రి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోర్రి. చూడండి నేను ఎలా వేసుకుంటున్నాను, వీడియోలో చూపెట్టిన విధంగా మెల్లమెల్ల కుట్టేసుకోర్రి. కుట్టేసుకొని అయితే మనం రఫ్ వేసుకోవాలి. లాస్ట్కు రఫ్ వేసుకుంటేనే మన కుట్ట అనేది పర్ఫెక్ట్ ఉంటుంది. దేనికైనా మనం రఫ్ వేసుకోవాలి. చూడండి, రఫ్ వేసుకున్నా. ఇప్పుడైతే ఉక్స్ పట్టి అయిపోయింది. కాజా పట్టి సైడ్ మనం లోపటి నుంచి వెళ్ళి మీదికి వేసుకోవాలి. ఇప్పుడైతే నేను లోపటి నుంచి వెళ్ళి క్లాత్ పెట్టుకున్నా. చూడండి, ఇప్పుడు మీదికి వెళ్ళి అయితే ఒక కుట్టేసుకుంటూ వస్తున్నా. నేను వేసుకుంటూ వచ్చి మనం కొంచెం అక్కడ గల్లకాడ క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని మళ్ళీ మనం మీది నుంచి వెళ్ళి కుట్టేసుకోవాలి. చూడండి, మీది నుంచి వెళ్ళి అయితే కుట్టేసుకుంటున్నా. మనకు స్టిఫ్గా ఉంటుంది అలా మనం రెండు కుట్లు వేసుకుంటే. చూడండి, మీది నుంచి వెళ్ళి అయితే కుట్టేసుకుంటున్నా నేను.
సేమ్ అలానే వేసుకోండి. మీరు కూడా వీడియోలో చూపెట్టిన విధంగా. అర్థమవుతుందని అనుకుంటున్నా. అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే మళ్ళీ మీదికి ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, నేనైతే మీదికి ఫోల్డ్ చేస్తున్నా. ఇప్పుడు మనం కుట్టేసుకున్న కాడికి ఫోల్డ్ చేస్తున్నా. రఫ్ అయితే వేసుకోండి. కిందికి ఒక రఫ్ వేసి మనం ఫోల్డ్ చేసుకుంటా మీది దాకా కుట్టేసుకుంటా రావాలి. చూడండి నేను ఎలా ఎత్తున్నా అనేది. అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మళ్ళీ మీకు చెప్తా. చూడండి, ఇక్కడనైతే మళ్ళీ రఫ్ వేసుకోండి. మనం రఫ్ వేసుకుంటే మనకు కుట్టు ఆగుతుంది బాగా రోజులు. ఇప్పుడైతే నేను కాజాలు పోసుకుంటున్నా. కొత్త వాళ్ళకైతే తొందర రాదు కాజాలు, కొంచెం ఇబ్బంది ఉంటుంది. మనం కుట్టంగా అదే వస్తుంది. చూడండి, రఫ్ అయితే వేసుకోవాలి మనం కంపల్సరీ కాజాలకు. మెల్లమెల్లగానైతే ట్రై చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వస్తుంది, రాకుండానైతే ఉండదు. సేమ్ అలానే కింది దాకానైతే ఎత్తున్నా. నేను అన్నీ చూపెట్టట్లేదు ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మనకైతే బ్యాక్ పార్ట్ మొత్తం అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడైతే నేను భుజాలు జాయింట్ చేసుకుంటున్నా. 1/2 ఇంచ్ అంతా లోపలికి అయితే కుట్టేసుకోర్రి. చూడండి, స్టార్టింగ్ రఫ్ వేసుకోండి. రఫ్ వేసుకొని ఎండింగ్ రఫ్ వేసుకోండి, మనకు నీట్గా కనిపిస్తుంది. మళ్ళీ డబల్ కుట్టు కూడా వేసుకోండి. డబల్ కుట్టేసుకొని మళ్ళీ అటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా జాయింట్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ ఎవరు చేసుకుంటలేరు, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం బూస్టప్గా ఉంటుంది. నాకు కూడా వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ వస్తుంది. చేసుకోండి కంపల్సరీ. ఇప్పుడైతే మనకు భుజాలు జాయింట్ అయిపోయినాయి. హ్యాండ్స్కి అయితే నేనైతే కుచ్చులు పెట్టుకుంటున్నా. హ్యాండ్స్కి నేను లైనింగ్ కట్ చేసినా కానీ లైనింగ్ అయితే వేస్తలేను నేను. చూడండి, నేను 4 ఇంచెస్ పెట్టుకున్నా కదా, అక్కడికి టక్ పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళి చిన్న చిన్న కుచ్చులు అయితే పెట్టుకుంటున్నా. చూడండి ఎంత చిన్న కుచ్చులు పెట్టుకుంటున్నానో. నేనైతే స్కూల్ డ్రైవర్తోనే అయితే చిన్న చిన్నగా పెట్టుకుంటున్నా. చేతితో కూడా పెట్టుకోవచ్చు మనం, కానీ నేను స్కూల్ డ్రైవర్తో పెట్టుకుంటున్నా. కిందికి కూడా కుచ్చులు పెట్టుకోవాలి. కిందికి మనం ఆపోజిట్ పెట్టుకోవాలి. చూడండి, ఆపోజిట్ పెట్టుకొని అయితే కుట్టేసుకోర్రి. ఎక్స్ట్రా ఏమన్నా పోగులు క్లాత్ ఏమన్నా ఉంటే కట్ చేసుకోండి. చూడండి, మనకు కుచ్చులు అనేది ఎంత మంచిగా వచ్చినాయో. కింద బెల్ట్ కోసం అయితే నేనైతే 2 ఇంచెస్ క్లాత్ తీసుకుంటున్నా. చూడండి, 2 ఇంచెస్ తీసుకొని మెయిన్ క్లాత్కి పెట్టుకొని ఒక కుట్టు అయితే వేసుకుంటున్నా. చూడండి, వీడియోలో చూపెట్టిన విధంగా మీరు కూడా కుట్టేసుకోండి. నేనైతే అర్థమయ్యేటట్టు చెప్తున్నా, అర్థమవుతుందని అనుకుంటున్నా. అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, నేను మళ్ళీ మీదికి వెళ్ళి అయితే ఒక కుట్టేసుకుంటా. మీదికి వెళ్ళి వేసుకుంటే మనకు స్టిఫ్గా ఉంటుంది. మళ్ళీ మనకు క్లాత్ అనేది అనుగుతుంది మంచిగా, ఇట్లా లెవ్వది మీదికి. అందుకే నేను మీదికి వెళ్ళి కుట్టేసుకుంటున్నా. నేను దేనికైనా కానీ మీదికి వెళ్ళి మళ్ళీ కుట్టేస్తా, స్టిఫ్గా ఉంటుంది మనకు. ఇప్పుడైతే బ్యాక్ సైడ్ టర్న్ చేసుకొని ఇలానైతే మనకు క్లాత్, మనం కుట్టిన క్లాత్ కనబడకుండా ఫోల్డ్ చేసుకొని లోపలికి ఖర్చుల క్లాత్ అంతా పోయేటట్టు మీదికి వెళ్ళి కుట్టేసుకోర్రి. చిన్నపిల్లలకు కుచ్చకుండా ఉంటుంది. ఇలా క్లాత్ కుచ్చుకపోతుంది అని వాళ్ళు ఏడుస్తారు కదా, అందుకే నేను ఇలా ఒక ఐడియా అయితే చేసిన. అర్థమవుతుందని అనుకుంటున్నా. ఇంకో సైడ్ కూడా అలానే సేమ్ కుట్టుకోరి. నేను ఒకటే హ్యాండ్ చూపెడుతున్నా, వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని. ఇప్పుడైతే హ్యాండ్ భుజానికి జాయింట్ వేసుకోవాలి. చూడండి, నేనైతే మిడిల్లో నుంచి వెళ్ళి వేసుకుంటాను. నాకు మిడిల్లో నుంచి వెళ్ళే అలవాటు. కొందరు స్టార్టింగ్ నుంచి వెళ్ళి కూడా వేసుకుంటారు. సమానంగా చూసుకొని వేసుకోండి. మన క్లాత్ ఎక్కువ తక్కువ ఉంటే మనకు మంచిగా ఉండదు. ఎక్కువ తక్కువ రానియకండి. ఇంకో సైడ్ కూడా అలానే వేసుకోండి. 2 మంచిగా సమానంగా పట్టుకొని అయితే వేసుకోండి. మెల్లమెల్లగా వేసుకుంటారండి. వెనుకకు చూసుకుంటూనైతే వేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే. ఎందుకంటే మనకు హ్యాండ్ క్లాత్ అనేది కుట్లలోకి వస్తుంది. అందుకే నేను చూసుకోండి అంటున్నా. అర్థమవుతుందని అనుకుంటున్నా మీకు. డబల్ కుట్ అయితే వేసుకోండి. చూడండి, నేను మళ్ళీ డబల్ కుట్ వేసుకుంటున్నా. మనకు స్టిఫ్గా ఉంటుంది డబల్ కుట్ వేస్తే. వీడియోలో చూపెట్టిన విధంగానైతే వేసుకోండి. అర్థమవుతుందని అనుకుంటున్నా. అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ ఓవలు చేసుకుంటలేరు. ఇప్పుడైతే చూడండి మనకు పఫ్ ఎలా వచ్చిందో, ఇంకో సైడ్ కూడా అలానే కుట్టుకోండి. ఇక్కడనైతే నాకు ఈ క్లిప్ మిస్ అయింది. నేను క్లాత్ ఎన్ని మీటర్స్ తీసుకున్నా, ఎలా ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్నా ఇలా అనేది ఏమనుకోకండి. నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మీకు నేను చెప్తా, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. మీకు ఈ మోడల్ కావాలంటే నేను మళ్ళీ చెప్తా, నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమనుకోకండి, వీడియో క్లిప్ మిస్ అయింది నాది. ఇప్పుడైతే మనం లాస్ట్ దాకా ఒక కుట్టు అయితే వేసుకోండి. ఆ పిన్స్ అయితే ఇప్పుడే తీయకండి, మనం కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే. నేనైతే మీకు మళ్ళీ వీడియో క్లియర్గా చెప్తా, నేను ఎలా తీసుకున్నా ఏంటి అనేది అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మెల్లమెల్లగా నీట్గా అన్నీ మనం కుచ్చులన్నీ నీట్గా అనుకుంటా మనం కుట్టేసుకోవాలి. మనకు ఒక్కటి కొంచెం కదిలినా సైడ్కైనా మొత్తం మన కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది. అందుకే నేను లేట్ అయినా పర్లేదని కొంచెం మెల్లమెల్లగా కుడుతున్నా. ఇప్పటికే వీడియో ఫుల్ లెంత్ అయింది, అయినా కూడా నేను దీన్ని షార్ట్ కట్ చేసి తక్కువ చేసి పెడుతున్నా. అర్థమవుతుందని అనుకుంటున్నా. అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే నేను ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసి మీదికెళ్ళి ఒక కుట్టేసుకొని వచ్చిన. ఇక్కడ నడుము పట్టి కుట్టంగా కూడా ఒక క్లిప్ మిస్ అయింది. నేనైతే నడుము పట్టి పెట్టి ఒక కుట్టేసుకొని మళ్ళీ తింపి కుట్టేసుకుంటున్నా. చూడండి మనకు నీటి ఫినిషింగ్ వస్తుంది. వెనుకకు కూడా మనకు కుచ్చుకపోవేం క్లాత్ లోపలికే పోతుంది మనకి ఎక్స్ట్రా క్లాత్ అంతా. మెల్లమెల్లగా కుట్టేసుకోండి. చూడండి మెల్లమెల్లగా కుట్టేసుకుంటున్నా. నేనైతే మెల్లమెల్లగా మొత్తం కుట్టేసుకుంటారండి. రఫ్ అయితే వేసుకోండి లాస్ట్కు. చూడండి మనకు బ్యాక్ సైడ్ ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో. చూడండి భుజం కాడ కూడా నేనైతే కుట్టేసుకుంటున్నా. మెల్లమెల్లగా వేసుకోండి. అవన్నీ మంచిగా మడత పోకుండా మనం ఎలా కుట్టామో అలా వేసుకోండి. చూడండి కుట్ట అయితే వేసుకున్నా. మనకు కంప్లీట్ అయినాక ఇలా ఉంది లుక్. ఇప్పుడైతే నేను బ్లౌజ్ జాయింట్ చేసుకుంటున్నా. చూడండి నేనైతే కొలత డ్రెస్ పట్టి ఎత్తున్నా. చూడండి రఫ్ అయితే వేసుకుంటున్నా. రఫ్ అయితే వేసుకొని చంక కొలత చూసుకుంటున్నా. ఆ పాపది ఏడుకుందో ఆడికే పెడుతున్నా. చూడండి మనం ఎక్స్ట్రా పెట్టిన కాడికైతే ఉంది. కింది దాకానైతే ఒక కుట్టేసుకుంటారా అండి. మెల్లమెల్లగా వేసుకుంటారా అండి. కింద మనకు ఒక్కొక్కసారి ఎక్కువ తక్కువ వస్తుంది. ఎక్కువ తక్కువ రానియకుండా నీట్గా కుట్టేసుకుంటారా అండి. సైడ్కి అయితే నేను ఇలా ఫోల్డ్ చేస్తున్నా. ఎందుకంటే మనకు చిన్నపిల్లలు కుచ్చుకపోతుంది అని ఏడుస్తారు కదా, అందుకే నేను కుచ్చుకపోకుండా ఇలా ఫోల్డ్ చేసి కుడుతున్నా. నీట్ ఫినిషింగ్ ఉంటుంది అలా మనకు. ఇలా చిన్నపిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ ఇలా మలిచి ఫోల్డ్ చేసి కుడితే చూడండి లుక్ అయితే ఎలా ఉందో. అర్థమవుతుందని అనుకుంటున్నా. అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకో సైడ్ కూడా నేను అలానే జాయింట్ చేసుకుంటున్నా. కొలత బ్లౌజ్ పట్టు అయితే హ్యాండ్ కాడికి లెంత్ పెట్టుకున్నా, చంక కూడా పెట్టుకుంటున్నా. అలానే ఒక కుట్టు అయితే వేసుకుంటున్నా. కింది దాకానైతే సేమ్ అలానే కుట్టేసుకోండి. మనం ఎక్కడ దాకానైతే మెయిన్ పాయింట్ ఉందో అక్కడ దాకా కుట్టేసుకొని, ఒకవేళ లూజ్ ఉంటే తర్వాత కుట్టేసుకోవచ్చు. టైట్ ఉంటే మనం సైడ్కి వేసుకొని విప్పేసుకోవచ్చు. చూడండి నేను ఇటు సైడ్ కూడా మళ్ళీ అలానే ఫోల్డింగ్ చేసి కుట్టేస్తున్నా. ఎందుకంటే మనకు కుచ్చుకపోదు, పాపకు కూడా కుచ్చుకపోదు, నీటి ఫినిషింగ్ ఉంటుంది. అలా మనకు పోగులు అనేటివి బయటకు కనిపించవు, నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడైతే నేను కింది లంగకైతే కుచ్చులు పెట్టుకుంటున్నా. చూడండి ఫస్ట్ 2 ఇంచెస్ అంతా వదిలేసుకుంటున్నా నేను, ఎందుకంటే మనకు జాయింట్ పోతుంది కదా, అందుకే 2 ఇంచెస్ అంతా వదిలేసుకొని నెక్స్ట్ నుంచి వెళ్ళి 1 ఇంచ్ అంతా కుచ్చులు పెట్టుకుంటున్నా. మెల్లమెల్లగా పెట్టుకోర్రి. వీడియోలో చూపెట్టిన విధంగా అర్థమవుతుందని అనుకుంటున్నా. అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇలాంటి కొత్త కొత్త మోడల్స్ కుట్టాలనిపిస్తుంది, మీకు చూపించాలనిపిస్తుంది. మెల్లమెల్లగానైతే మొత్తం క్లాత్ అంతా పెట్టుకోర్రి కుచ్చులు. పాప నడుము కొలతనైతే 26. నేనైతే కొంచెం ఎక్కువనే పెట్టుకుంటున్నా, ఎందుకంటే మనకు క్లాత్ ఉంది కాబట్టి మళ్ళీ ఎదిగే పాప కదా, అందుకే నేనైతే ఎక్కువ పెట్టుకుంటున్నా. మెల్లమెల్లగానైతే కుచ్చులు అన్నీ పెట్టుకోర్రి.
అర్థమవుతుందని అనుకుంటున్నా. అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు అర్థమయ్యే విధంగా చెప్తా. చూడండి, నేనైతే క్లాత్ మొత్తం అయితే కుచ్చులు పెట్టుకుంటున్నా. చిన్న చిన్నగా పెట్టుకుంటే మనకు గేర్ ఎక్కువ కనబడుతుంది. చూడండి, కుచ్చులు అయితే అయిపోయినాయి. లాస్ట్కి కూడా 2 ఇంచులు అంత వదిలేసిన. ఇప్పుడైతే లైనింగ్ పార్ట్కి కూడా 2 ఇంచులు అంత వదిలేసి లైనింగ్ కూడా చిన్న చిన్న కుచ్చులు అనేటివి పెడుతున్నా. నేను లైనింగ్ కూడా 2 మీటర్స్ అలా తీసుకున్నా, సరిపోతుంది మనకు. మొత్తం బాడీ పార్ట్ మొత్తం వెళ్ళింది మనకు 2 మీటర్స్లో. చూడండి, నేనైతే మెల్లమెల్ల కుట్టేస్తున్నా కుచ్చులు పెట్టి. మనకు కిందకు కూడా చూసుకోండి, కుచ్చులు అనేటివి మలుసుకపోతాయి. మళ్ళీ మనకి ఇప్పుడు కుట్టుడు అంతే క్లాత్ అంతా ఖరాబ్ అవుతుంది. అదేదో ముందే మనం చూసుకొని కుట్టుకుంటే మనం బెటరు. మెల్లమెల్లగానైతే కుట్టేసుకోర్రి. మీకు నచ్చిందా డ్రెస్? నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా. అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మీషోలో తీసుకున్న క్లాతులతోనే నేను కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టిన. అవైతే ఒకసారి చూడండి. తక్కువ కాస్ట్లోనే మనకి ఎలా ఫ్యాబ్రిక్స్ వచ్చాయి అనేటివి కూడా పెట్టిన. చూడండి, నేనైతే మొత్తం కుట్టేసుకున్నా. ఇప్పుడైతే ఫోల్డ్ చేసుకొని కొంచెం మనం మలుచుకొని కుట్టేసుకోవాలి. చూడండి, ఇలా నేను వీడియోలో చూపెట్టిన విధంగా మలుచుకొని అయితే కుట్టేసుకోండి. మొత్తం కింది దాకానైతే కుట్టేసుకోండి. ఇదే విధంగా మనకు కుచ్చుకపోకుండా ఉంటుంది, నీటి ఫినిషింగ్ అనిపిస్తుంది. మనకు పోగులు అవన్నీ బయటకు వెళ్ళకుండా ఉంటుంది. పాప కొంచెం కుచ్చుకపోతే బాగా అల్లరి చేస్తుందట, అందుకే నేను ఇలా ఐడియా చేసిన. ఎలా ఉంది ఐడియా చెప్పండి. ఇప్పుడైతే నడుము బెల్ట్కి అయితే నేను 2 ఇంచెస్ అంత క్లాత్ తీసుకొని ఇలానైతే ఒక చిన్న ఫోల్డ్ చేసిన, 1/2 ఇంచ్ అంతా కుట్టేసుకున్నా. ఇప్పుడైతే మనం లంగకు నడుము పట్టి అయితే కుట్టేసుకోవాలి. చూడండి, నేనైతే ఇలా 1/2 ఇంచ్ అంత లోపలికైతే కుట్టేసుకుంటున్నా. మొత్తం వేసుకోండి, నీట్గా వేసుకోండి. మనకు నీట్గా వేసుకుంటే నీట్ ఫినిషింగ్ వస్తుంది. చూడండి ఎలా ఎత్తున్నా అనేది. ఇప్పుడైతే లాస్ట్కి అయితే నేను ఫోల్డ్ చేస్తున్నా, ఎందుకంటే మనకు పోగులు అవన్నీ బయటకు రాకుండా లాస్ట్కి నీట్ ఫినిషింగ్ అనిపిస్తుంది. చూడండి, నేనైతే ఇప్పుడైతే ఇలా మలిచి కుట్టేస్తున్నా. కుట్టేసి మళ్ళా వెనుకకు దింపుకొని ఇలా ఇలా వెనుకకు దింపుకొని కుట్టేసుకోండి. 1/2 ఇంచ్ అంతా అలా వేసుకోండి. చూడండి, వీడియోలో చూపెట్టిన విధంగానైతే వేసుకోండి. మనకు నీటి ఫినిషింగ్ వస్తుంది. మనకు ఫోల్డింగ్స్ అనేటివి లోపలికి పోతాయి, పాపకు కుచ్చుకపోకుండా ఉంటుంది మనకు. చూడండి ఎంత నీటి ఫినిషింగ్ వస్తుందో. చూడండి, ఇలానైతే కుట్టేసుకొని లాస్ట్కి అయితే రఫ్ వేసుకోండి. సైడ్కి అయితే జాయింట్ వేసుకోండి. చూడండి, మనకైతే ఎంత మంచి ఫినిషింగ్ వచ్చిందో, ఎంత నీట్గా వచ్చిందో. చూడండి, ఇప్పుడైతే జాయింట్ వేసుకోండి. నాకైతే జాయింట్ క్లిప్ అనేది మిస్ అయింది. మళ్ళీ జాయింట్ వేసిన తర్వాత లంగ్ ఎలా ఉందో చూడండి, మనకు ఎంత గేర్తోని గుబురు గుబురు వచ్చిందో. ఇప్పుడైతే నేను నాడ తయారు చేస్తున్నా లంగకు. 1 ఇంచ్ అంతా అలా 2 ఇంచెస్ అంత క్లాత్ తీసుకొని చిన్నగా సైడ్కి అయితే కుట్టేస్తున్నా. మొత్తం క్లాత్ మొత్తం కుట్టేస్తున్నా కింది దాకా. ఇలానైతే కుట్టేసుకొని కట్ చేసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కొంచెం ఎక్కువనే ఉంచుకుంటే మనకు లోపల స్టిఫ్గా ఉంటుంది. ఇదైతే నేను మీషోలో తీసుకున్నా. ఇప్పుడైతే ఆ కొండికి కొంచెం క్లాత్ను ఇరికిచ్చి మెల్లగా మనం తీస్తే మనకు అనేది ఈజీగా వెళ్తుంది. క్లాత్ ఎంత సన్నపిదైనా కానీ మనకి ఈజీగా వస్తుంది. చూడండి, నేనైతే మీషోలో తీసుకున్నా. మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను లింక్ షేర్ చేస్తా. చూడండి మనకైతే ఎలా వచ్చిందో. ఇప్పుడైతే నేను సమోసా ఫోల్డింగ్ వేసుకొని అయితే కుట్టేసుకుంటున్నా. ఇది ఒక్కటే చూపెడుతున్నా. నేను ఆల్రెడీ 2-3 రెడీ చేసుకొని పెట్టుకున్నా పక్క పొంటి. చూడండి, ఇప్పుడైతే నేను లంగా నాడకు కూడా అలానే వేసుకుంటున్నా. ఒక 3 అలా రెడీ చేసుకొని ఇలానైతే కుట్టేసుకుంటున్నా. మనకి కిందికి 3 అనేటివి వస్తాయి డోరీస్. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.